హాయ్ అండి. నమస్తే. మీ సుకన్య శేఖర్‌ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. చూస్తున్నారు కదా శేఖర్ గారు వచ్చారంటే మంచి హార్వెస్టేనండి. అయితే మా గార్డెన్‌లో ములక్కాయలండి. సీజన్ గాని సీజన్‌లో ఎలాగో మీకు ఇన్ని కాయలు వస్తున్నాయి అని అడుగుతున్నారండి చాలామంది. అయితే నేనైతే ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడే కిచెన్ కంపోస్ట్ మన గార్డెన్ ఊడగా వచ్చే ఎండాకులతోనే నేనైతే అలా బకెట్లు కానీ, కూలర్ టబ్బులు కానీ, బ్లాక్ టబ్స్ కానీ అలా నింపుకుంటూ ఉంటానండి. అయితే కోస్తూనే ఉంటాను. మాకు కాయలు వస్తూనే ఉంటాయండి. అయితే ప్రతి పండ్ల మొక్కలో నేను కిచెన్ వేస్ట్ అనేది కంపల్సరీ వేస్తూ ఉంటాను. అయితే ఈ లైన్‌కి బ్యాక్ సైడ్ నాకు ఇంకా పండ్ల మొక్కలు ఉన్నాయండి. అది ఎవరికీ కనపడవనమాట. అటు వెళ్ళాలి అని అనుకుంటే గనుక శేఖర్ గారు కంపల్సరీ హెల్ప్ తీసుకోవాలండి. అయితే నేను శేఖర్ గారిని ఒక 4 రోజుల నుంచి అడుగుతూ ఉండగా ఈరోజైతే నాకైతే హెల్ప్ చేయడానికి వచ్చారు. అయితే చూస్తున్నారు కదండీ! ఇవైతే గంగిరేగికాయలు అంటారు. అంతే కాకుండా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. గ్రీన్ యాపిల్ అంటారనమాట. అయితే కాయలు ఇలాగా కోసి ఇస్తూ ఉన్నారండి. ఇస్తూనే చక్కగా తింటున్నాం అనమాట. లోపల పల్పు కూడా చాలా మెత్తగా, గుజ్జుగా చాలా స్మూత్‌గా ఉంది. మనం ఆర్గానిక్‌గా పండిస్తున్నాం కానీ స్వీట్‌నెస్ అనేది అసలు చాలా చాలా బావుందనమాట. అయితే ఆ కిచెన్ కంపోస్ట్‌తో పాటు నేను ఎక్కువగా జీవామృతం ఇస్తూ ఉంటాను కాబట్టి మొక్కలు కూడా చూస్తున్నారు కదా! ఇంకా కాయలు, పూత ఎంత పచ్చగా ఉందో. సీజన్ గాని సీజన్‌లో ఇంత మంచి ములక్కాయలను తీసుకుంటా, సీజన్ టైంలో ఇంత మంచి రేగికాయలను తీసుకుంటా, మన సుకన్య గార్డెన్‌లో మంచి మంచి హార్వెస్టులు చేస్తా మీకు చూపిస్తున్నాను అంటే అదంతా మీ ప్రోత్సాహం, మీ బలమేనండి. ఎందుకని అంటారా? ఉద్యోగం చేసుకునే వాళ్ళి గార్డెన్ పనంటే చాలా కష్టం. కానీ నేను ఇట్లాంటి హార్వెస్టులు చూస్తూ ఉండడం వల్ల నా కష్టాన్ని కూడా నాకంత లెక్కలేదండి. ఇష్టంగా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. అయితే శేఖర్ గారైతే ప్లేట్ తీసుకెళ్ళిపోయి నేనైతే తింటూ ఇంకా కిందకైతే వెళ్ళలేదండి. ఓకే.